మాసానాం మార్గశీర్షోహం, మాసాలలో మార్గశిర మాసాన్ని నేను అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో విభూతి యోగంలో చెప్పిన శ్లోకంలో చెప్పారు. మార్గశిర మాసం విష్ణు భగవానుడికి అంత ప్రీతికరమైనది. ఈ మాసంలోనే ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది. నెలకు 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తాం. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని మహావిష్ణువు గరుడ వాహనం పైన 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని అంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట. ఇక ఈనాడే మధుకైటభులనే రాక్షసులకి శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు. తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారంట వారిరువురు. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. అందుకే వైష్ణవాలయాల్లో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు. భక్తులు తెల్లవారుజామునే ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి భగవంతుడిని దర్శించుకుంటారు. ఈ పర్వదినం 3 కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్లే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను పఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఓ నమ్మకం. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు కూడా ఇదే. ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి. కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు స్థిరపడింది. ఇక భూమిపై ఉన్న శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ఉత్సవాల రూపంలో దాదాపు 22 రోజులు చేస్తే, మన తిరుపతిలోనూ 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి వేడుకల్ని నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తే కనుక ఆ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు. వైఖాసనుడు అనే ఒక రాజు తన తండ్రిని నరకలోకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించాడంట. అతని వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గలోకానికి చేరుకున్నాడంట. అందుకని ఈ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు. ఇంత పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు భక్తులందరూ ఉపవాసం ఆచరించి జాగరణ చేస్తే ఆ విష్ణు భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ రోహిణి, సైనింగ్ ఆఫ్.